హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నళిని రెడ్డి ఛానల్. హాయ్ అండి, ముందుగా అందరికీ హ్యాపీ సండే. సండే బాగా ఎంజాయ్ చేస్తున్నారా? నేనైతే భోజనం అయిపోయిందండి, పిల్లలకు కూడా ఫుడ్ పెట్టేశాను. వాళ్ళు టీవీ చూస్తూ రెస్ట్ తీసుకుంటున్నారు. నేనైతే రెస్ట్ తీసుకోవడానికి నాకు చేయాల్సిన వర్క్ కనిపిస్తుంది. ఇంకా ఇప్పుడు అయితే ఈ వర్క్ అంతా చేద్దామని చెప్పేసి కూర్చున్నాను. ఇప్పుడు దగ్గర దగ్గర 15 శారీస్కి అయితే ఫాల్స్ వేయాలి, వేస్తూ కూర్చున్నాను. మీతో షేర్ చేసుకుందామని అయితే వీడియో తీస్తున్నాను. ఇంకా ఈరోజు అయితే మా స్టూడెంట్స్కి సెలవు అండి. సండే అయితే హాలిడే ఇస్తాను. ఇంకా వీక్ అంతా ఉంటుంది కదా, సండే రెస్ట్గా ఉంటారు. నాకు కూడా రెస్ట్ కావాలని చెప్పేసి పిల్లలు ఇంట్లో ఉంటారని చెప్పి ప్రతి సండే అయితే హాలిడే అండి. నైట్ వీడియోలో చెప్పాను కదా, నేను టైలరింగ్ క్లాసెస్ రన్ చేస్తాను అని. ఇవాళ మా స్టూడెంట్స్ రాలేదు. మా మిషన్స్ విలవిల్లబోతున్నాయి. రోజు ఈ టైంకి కలకలా కలకలా ఆడుతూ ఉంటుంది మా స్టూడెంట్స్తో. ఈరోజు అయితే ఏమీ లేదు, ఎవరూ లేకపోయేసరికి డల్గా ఉంది. నాకు కూడా బోర్గా ఉంది. ఇంకా నేనైతే సరేలే వర్క్ ఉంది కదా చేసుకుందాము అని చెప్పేసి ఇప్పుడైతే దగ్గర దగ్గర మినిమం ఒక 15 శారీస్ అయితే ఫాల్స్ అయినా వేద్దాము, ఎందుకు టైం వేస్ట్ అని చెప్పి కూర్చున్నాను. బ్లౌజెస్ అయితే కుట్టే ఇంట్రెస్ట్ లేదండి. మిషన్ ఇంట్రెస్ట్ లేకుండా కుడితే కనుక ఆ బ్లౌజ్ ఫినిషింగ్ సరిగ్గా రాదు. ఎందుకంటే నాకు చాలాసార్లు అనుభవం అయ్యింది. అందుకని ఇంకా ఇదైతే నా మిషన్ అండి, అదేమో పిల్లలు కుడతారు. ఇది పిల్లలు కుట్టేదే. ఇంకా ఇది కూడా పిల్లలు కుట్టేదే. ఇది ఓవర్లాక్ మిషన్. ఇదైతే నేనే కుడతాను. ఇది కూడా నేనే కుడతాను, వాళ్ళకి ఇవ్వను. ఇంకా సర్లే, ఇంకా ఇవాళ వర్క్ చేసుకుందాంలే, ఖాళీగా ఎందుకు పడుకోవడం అని చెప్పి అయితే పడుకున్నా. కానీ కళ్ళల ముందు చేయాల్సిన వర్క్, ఇవ్వాల్సిన బట్టలే కనిపిస్తాయండి నాకు తెలిసి టైలర్స్కి. సర్లే, కుడితే పని అయిపోతుంది కదా అయితే కూర్చున్నాను. మీ అందరైతే భోజనం అయిపోయి రెస్ట్ అయితే తీసుకుంటున్నారా? ఇంకా ఒకటి చెప్పాలండి, ముందుగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను అయితే సపోర్ట్ చేయండి. నైట్ వీడియో, లాంగ్ వీడియో ఒకటి అప్లోడ్ చేశాను కదండి, అది చీకట్లో ఎందుకు తీసానంటే పిల్లలు కింద టీవీ చూస్తున్నారు, డిస్టర్బెన్స్ వస్తుందని డాబా పైకి వెళ్ళాను. అక్కడ లైటింగ్ లేక అది చీకట్లో అయితే వచ్చింది. ఆ టైంలో ఆ వీడియో ఎందుకు తీసానంటే నాకు ఎందుకో మనసుకి కొంచెం హట్టింగ్గా అనిపించి ఆ వీడియో అయితే తీసాను. నిజంగా మనుషుల తత్వం ఇలా ఉందా, ఇలా కూడా చేస్తారా అనిపించి కొంచెం బాధ అయితే వేసి నేను త్వరగా ఎవరితో ఏమీ షేర్ చేసుకోను. ఎందుకనో వీడియో రూపంలో చెప్పాలి, వాళ్ళకు కూడా తెలిసిద్ది మనం చేస్తుంది తప్పు అని చెప్పేసి అయితే వీడియో తీశాను. థ్యాంక్ యూ అండి. అది అందుకు ఆ టైంలో బాధ వేసింది. పైకి వెళ్ళి తీసాను, అది నడుస్తూ తీసాను, అందుకే అలా రూపుతున్నాను కూడా, క్లారిటీ ఇవ్వాలనిపించింది. ఇంకా సండే అయితే అందరూ స్పెషల్స్ చేసుకొని చక్కగా హ్యాపీగా ఎంజాయ్ అయితే చేయండి. ఇంకో నేనైతే వర్క్ అయితే చేసుకుంటున్నాను. ఇంకా నా మిషన్స్ గురించి కూడా వీడియో తీయమని అయితే అడిగారు. నా మిషన్స్ గురించి కంపల్సరీ వీడియో తీస్తానండి. మిషన్స్ ఎక్కడ తీసుకున్నాను ఏంటి అని. దగ్గర దగ్గర నేను ఈ మిషన్స్ తీసుకొని, ఇది కొత్తగా తీసుకొని 1 year అవుతుంది. ఇవన్నీ తీసుకొని దగ్గర దగ్గర ఒకటి 8 years అవుతుంది, ఒకటి 10 years అవుతుంది, అట్లా ఉన్నాయి. ఆ మిషన్స్ గురించి కూడా నేను వీడియో తీస్తాను. నాకు వర్క్ వీడియోస్ పెట్టడానికి కూడా టైం సరిపోదండి. ఎందుకంటే ఉన్న కొంచెం టైంలో పిల్లలకి చూయించుకొని, నేను కుట్టుకొని, కస్టమర్కి ఇచ్చుకొని అవే సరిపోతుంది టైము. అందుకని వీడియో కూడా తీయలేను. నాకు మీకు సపోర్ట్ కావాలి. కంపల్సరీ నా వీడియోస్ చూస్తే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. మీ చిన్న చిన్న సజెషన్స్ కూడా కామెంట్ రూపంలో నాకు కామెంట్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. బాయ్.